బ్యాక్ టు ఎస్టీవీ కుకింగ్ ఛానల్. తక్కువ టైంలోనే హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. రకాల గింజలను కలిపి గుగ్గిళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దాం. శనగలు, కాబోలి పెద్ద శనగలు అంటాం కదా, అవి, గ్రీన్ పీస్, బఠానీ, రాజ్మా, వీటిలన్నిటిని కూడా 2-3 టైమ్స్ కడుక్కొని నైట్ అంతా కూడా నానబెట్టి ఉంచుదాము. ఇలా మంచిగా కడుక్కున్న తర్వాత వీటిల్ని మూత పెట్టి మనం నైట్ అంతా కూడా నాననిద్దాము. ఇలా నైట్ అంతా నానిన తర్వాత ఒకసారి మరలా శుభ్రంగా కడుక్కొని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం కుక్కర్ గిన్నెలో వేసుకొని ఇవి ఉడకబెట్టడానికి మనకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక 5 విజిల్స్ ఇచ్చిన తర్వాత ఆఫ్ చేసి చూద్దాము. లోకి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. కుక్కర్ మూతను పెట్టేసి 5 విజిల్స్ ఇద్దాము. 5 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మంచిగా శనగలు అనేవి ఉడికిపోయినాయి కదా. వాటర్ మొత్తాన్ని తీసేసుకొని ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు ఒక గిన్నెలోకి పోపుకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇందులోకి కొంచెం పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అవన్నీ వేసుకొని మంచిగా పోపుని రెడీ చేసుకోవాలి. ఇలా పోపు రెడీ అయిన తర్వాత మనం రెడీ చేసి ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా శనగలు, వాటిని అన్నిటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఒకసారి మొత్తాన్ని మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ శనగలు పోపు అనేది అయిపోయింది కదా. ఇవి మనకి మార్నింగ్ స్నాక్స్ లా కూడా ఇచ్చుకోవచ్చు పిల్లలకి. పిల్లలు ఇష్టంగా తింటారు, అలానే హెల్దీ కూడా. రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.